వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని, విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. తెదేపా హయాంలో విద్యుత్ రంగంలో సంస్కరణను అమలు చేసి దేశంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఏపీని నిలిపామని ప్రత్తిపాటి తెలిపారు. 2014లో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించామని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2022లో పవర్ హాలిడే ప్రకటించారని, 2022 ఏప్రిల్లో రోజుకు 40 మిలియన్ల యూనిట్ విద్యుత్ కొరత ఏర్పడిందని ప్రత్తిపాటి విమర్శించారు. తక్కువ వోల్టేజీ విద్యుత్ సరఫరా కారణంగా చేనేత కార్మికులు, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు అనేటువంటిది వర్తించకుండా చేశారు. ఇది ఎస్సీ ఎస్టీ కుటుంబాలనే మోసం చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఓన్లీ కాలనీస్లో ఇస్తున్నారు. కాలనీస్లో లేనటువంటి వాళ్ళకి ఈ 200 యూనిట్ల రాయితీ అనేటువంటిది వర్తించటం లేదు. అదేవిధంగా 2016 నాటికి గుజరాత్ తర్వాత 100% విద్యుత్ సరఫరా చేసిన ఘనత కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే ఉంది. 2016 తర్వాత గుజరాత్ తర్వాత ఓన్లీ ఆంధ్రప్రదేశే 100% విద్యుత్ సరఫరా చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే 38 లక్షలు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 38 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కేవలం 8 లక్షలే కొత్త కనెక్షన్లు ఇచ్చారు. అంటే కనెక్షన్లు కొత్త ఇవ్వటం లేదు, క్వాలిటీ పవర్ ఇవ్వటం లేదు. అదేవిధంగా 14లో 9,529 మెగావాట్లు ఉంటే మనకి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 22,000 మెగావాట్లకు పెంచిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు గారు. 20 మంది ముఖ్యమంత్రులు ఇప్పుడు పాలించారు 73 ఏళ్ళు. 20 మంది ముఖ్యమంత్రుల్లో కేవలం చంద్రబాబు గారి టైంలోనే 15,000 మెగావాట్. ఆ విధంగా ఏంటంటే ఈరోజు కరెంటు 7 సార్లు పెంచారు. ఇప్పటికి 7 సార్లు సామాన్యుడి మీద భారం. అంటే 1,47,00,000 కుటుంబాల మీద 7 సార్లు ఇప్పటికి పెంచారు. 50 యూనిట్లు టీడీపీ హయాంలో ₹1.45 ఉంటే ఈరోజు 75 యూనిట్లు ₹3 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా 22-23లో 300 యూనిట్లు విద్యుత్తు టారిఫ్ సగటున 5.91 ఉంటే ఈ రోజున 8.71గా విద్యుత్ టారిఫ్ ఉంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది. 5.91 ఎక్కడ, 8.71. ఇదంతా సామాన్యుడి మీద భారం మోపుతా ఉన్నారు. 26 జిల్లాల్లో ట్రూ ఆఫ్ ఛార్జెస్, ఒక కొత్త సిస్టమ్. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 3,669 కోట్ల భారాన్ని మోపారు ఈ 1,47,00,000 కుటుంబాల మీద. దీంట్లో ఆ 1,47,00,000 కాకుండా వాణిజ్య కనెక్షన్లు వచ్చాడు 14,65,000. అదేవిధంగా 1,63,000 ఇండస్ట్రీస్. వీటన్నిటి మీద ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరిట 3,669 కోట్ల ఈ సెక్టార్లన్నిటి మీద భారాన్ని మోపారు. అంతేకాకుండా అదనపు లోడు పేరుతో 2 నుంచి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు అదనపు లోడు భారంతో. అంతేకాకుండా కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. కేవలం కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయాలని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసుల నుంచి బయటపడటానికి కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తూ ఉంది. స్మార్ట్ మీటర్లు కావచ్చు, వ్యవసాయ మీటర్లు కావచ్చు. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించదు? నిన్నటిదాకా కలిసి ఉన్నటువంటి 2 రాష్ట్రాలు ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేకిస్తే ఒక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర నిర్ణయాలను అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్